శ్రీశైలానికి పశ్చిమ దక్షిణ ప్రాంతాల వారు కర్నూలు నుండి ఆత్మకూరు వెంకటాపురం చేరుకోవచ్చు. శ్రీశైలానికి తూర్పు ప్రాంతాల వారు నంద్యాల లేదా ఆత్మకూరు నుండి వెంకటాపురం చేరుకోవచ్చు. కర్నూలు నుండి ఈ కాలంలో వెంకటాపురానికి అలాగే శ్రీశైలానికి స్పెషల్ బస్సులు చాలా వేస్తారు. ఉదయం 7 వెంకటాపురంలో దిగి ఆ రోడ్డు పక్కలే ఉన్న నీలకంఠేశ్వర స్వామి గుడి అన్నదాన ప్రాంతంలో అల్పాహారం తిని అలాగే నీళ్ల బాటిల్స్, టార్చీ లైటు, చెప్పులు లేకుంటే కాలికి మందం సాక్సులు కొని వేసుకుని బయలుదేరాలి. దారిలో గోసాయికట్ట ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదానం నడుస్తుంది. నీళ్లు కూడా దొరుకుతాయి. ఆంజనేయ స్వామిని దర్శించిన తర్వాత నేరుగా వీరభద్రస్వామి గుడికి వెళ్లి వీరభద్రస్వామిని, భద్రకాళీ మాతను మొక్కేంత వరకు ఇక ఏ ప్రాంతంలో ఎవరిని మొక్కడం చేయరు. వీరభద్రస్వామి గుడి తర్వాత నాగులుటి వస్తుంది. అన్నదానం, నీటి వసతి బాగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లేలోపు మధ్యాహ్నం ఎండ ముదురుతుంది కాబట్టి భోంచేసి మధ్యాహ్నం 3:30 వరకు విశ్రాంతి తీసుకొని నీళ్లు ఖచ్చితంగా తీసుకొని కొండ ఎక్కడం చేయాలి. ఇక దారిలో నీళ్లు, ఆహారం దొరకవు, జాగ్రత్త. కొండ చాలా ఎత్తులో మెట్ల దారిగా ఉంటుంది. మొదటి గోపురం చేరాక 10 కిలోమీటర్లు అక్కడి నుండి చాలా దూరం నడిస్తే దామర్లకుంట లేదా వెదురు వనం వస్తుంది. అక్కడ ఇస్కాన్ వారి భోజనం, నీటి సదుపాయం ఉంటుంది. రాత్రి దాదాపు 10 గంటలు అప్పుడు. అక్కడి నుండి దాదాపు 2 కిలోమీటర్లు నడిస్తే పెద్ద చెరువు అనే చిన్న చెంచు గ్రామం వస్తుంది. అక్కడ అన్నదానం, నీటి వసతి పుష్కలంగా ఉంటుంది. పడుకోవడానికి సదుపాయాలుగా తాటిఫారాలు లాంటివి లభిస్తాయి. రాత్రి ఇక్కడే పడుకొని ఉదయం 6 లేచి రెడీ అయ్యి ఇక్కడే భోంచేసి మధ్యాహ్నం కూడా ఏదైనా చిన్న టిఫిన్ బాక్సులో తినడానికి కట్టుకొని నీళ్లు ఖచ్చితంగా ఎక్కువ బాటిల్స్ నింపుకొని బయలుదేరాలి. మధ్యలో ఎక్కడా నీళ్లు గాని భోజనం కానీ లభించదు, జాగ్రత్త. పెద్ద చెరువు నుండి బయలుదేరలేము, మా కాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి లేదా ఆరోగ్యం బాగాలేదు అనుకునే వారికి పెద్ద చెరువు నుండి శ్రీశైలం మెయిన్ రోడ్డు దగ్గరకు వెళ్లడానికి ఆటోలు ఎక్కువ ఛార్జీతో ఉంటాయి. చేతగాని వారు ఆటో లెక్కి శ్రీశైలం మెయిన్ రోడ్డుకు వెళ్తే ఏదైనా వాహనాలు శ్రీశైలం వెళ్తుంటే వాటినెక్కి హాయిగా శ్రీశైలం. సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు వెంకటాపురంలోనూ ఈ పెద్ద చెరువులోనూ తప్ప ఇంకా ఎక్కడా లభించవు. ఛార్జింగ్ బాగా ఉన్నప్పటికీ నెట్వర్క్లు ఏవి అందవు, జాగ్రత్త. పెద్ద చెరువు నుండి బయలుదేరాక దారిలో వచ్చే మెట్ల మార్గం కొండ ఎక్కాక సెల్ ఫోన్ టవర్ లభిస్తుంది. అవసరమైన వారు అక్కడ ఫోన్లు చేస్తారు. అక్కడి నుండి కత్తలకొండ, కోరికలకొండ దాటాక మధ్యాహ్నం సమయానికి సీతమ్మ బావి లేదా మఠం బావికి చేరుకుంటారు. అక్కడ తెచ్చుకున్న టిఫిన్ బాక్స్లోని ఆహారం తిని లేదా అక్కడే అమ్మే ఆహారం, చపాతీ, రొట్టెలు తిని కాసేపు విశ్రాంతి తీసుకుని భీముని కొలనుకు బయలుదేరాలి. సీతమ్మ బావి దగ్గర లభించిన నీరు బాగుండదు కాబట్టి ఆ నీరు తాగితే వారానికి కడుపులో అనీజీ మొదలవుతుంది. కాబట్టి మీరు పెద్ద చెరువు నీళ్లను మాత్రమే ఈ దారిలో పొదుపుగా వాడుకోవాలి. భీముని కొలను ప్రారంభం చాలా బాగుంటుంది ఫోటో దిగడానికి. భీముని కొలను దిగే ప్రాంతంలో ఎవరు చెప్పులు వదలకండి. చెప్పులు జారుతాయి అనుకుంటే చెప్పులు చేత పట్టుకుని లేదా సంచిలో పెట్టుకొని కానీ మెల్లిగా దిగండి. అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. రద్దీ ఎక్కువ కాకుండా లెఫ్ట్ సైడు కొండకు దగ్గరలో మాత్రమే చిన్నగా నడుస్తూ దిగండి. ఇక్కడ తోపులాట జరిగితే తొక్కిసలాటకు కొండ జారిపోయి కొండ కింద పడి చనిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్త. ఈ భీముని కొలను రాజమార్గం అంటే ఒకేసారి ఇద్దరు వెళ్ళగలిగే దారి, పల్లకీ దారి. దూరమైనప్పటికీ అలాగే నేరుగా వెళ్ళాలి. ఎవరో ఒకడు అడ్డంగా కొండకు ఏటవాలుగా ప్రమాదకరంగా ఉన్న ఈ దారులలో ఎవరూ వెళ్ళకండి. అలా వెళ్లి మా ముందే కిందకు దొల్లకుంటా పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్త. ఈ భీముని కొలను జాగ్రత్తగా దిగిన తర్వాత అమ్మే టీ దొరుకుతుంది. భీముని కొలను అందమైన దృశ్యాలు ఇక్కడ చూడండి. ఇక్కడి రాళ్లతోనే శ్రీశైల దేవస్థాన నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తాయి. ఇక్కడ నుండి ఈ శిఖరానికి ఎక్కే సమయంలో అమ్మే కలింగడి పండ్లు లేదా వాటర్ మెలన్ పండ్లుని తినండి. శిఖరం ఎక్కడానికి కాస్త శక్తి వస్తుంది. ఇక్కడ కూడా కొండ ఎక్కడంలో చాలా జాగ్రత్త వహించండి. కొండ చివరకు వెళ్లకుండా నడుస్తూ కొండ మధ్య భాగానికి చేరుకోగానే శ్రీశైల దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకు ఉంటుంది. నీళ్లు తాగి అక్కడ కాసేపు కూర్చోండి. ఇక్కడ నుండి శిఖరానికి ఇంకా పైకి మెట్ల మార్గం గుండా ఎక్కాలి. ఈ దారిలోనే లావాలో ముద్రితమైన ఆదిమానవుని పాదం ఉంటుంది, చూడండి. శిఖరానికి ఎక్కేలోపు రాత్రి చీకటి పడుతుంది. శిఖరం ఎక్కితే అక్కడ అన్నదానం, నీళ్లు పుష్కలంగా ఉంటాయి. నాగలోటిలోను పెద్ద చెరువులోను ఈ శిఖరం దగ్గర మెడికల్ క్యాంపు ఉంటుంది. అవసరమైన మందులు ఉచితంగా దొరుకుతాయి. శిఖరం నుండి హటకేశ్వరం చేరుకుంటే అక్కడ కూడా అన్నదానాలు జరుగుతుంటాయి. అక్కడి నుండి పాలధార, పంచదారకు ఓపికంటే వెళ్ళవచ్చు. లేదంటే
సాక్షి గణపతికి చేరుకో. అక్కడ నుండి శ్రీశైలానికి రాత్రి 10 లోపల చేరుకుంటే ఆ రాత్రే దర్శనం దొరుకుతుంది. లేదంటే తెల్లవారుజామున 3 గంటల దర్శనం మనకు దొరుకుతుంది. అన్నదాన వసతి కానీ, నీళ్ల వసతి కానీ, మెడికల్ క్యాంపులు కానీ శివరాత్రికి వారం ముందు నుండి ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. అలా అని ముగబడిపోవద్దు. మొత్తం అడవి మార్గం కాబట్టి అడవి మృగాల పట్ల అవగాహన పెట్టుకుని జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణ సమయంలో అటవీ అధికారుల సూచనలు కానీ, ప్రభుత్వపు సూచనలు కానీ తూచా తప్పకుండా పాటిస్తూ మీ ఆరోగ్య భద్రతలను పాటిస్తూ శ్రీశైల పవిత్రతను కూడా కాపాడుకుంటూ పాదయాత్ర చేసి దర్శనం చేసుకోవాలి. శ్రీశైల దర్శనం అయ్యాక తిరుగు ప్రయాణంలో అందరూ ఒకేసారి ఊకుమ్మడిగా బస్సులు ఎక్కడానికి ప్రయత్నం చేయకుండా ఒకరోజు శ్రీశైలంలోనే నిద్ర చేసి మరునాడు కానీ తిరుగు ప్రయాణం అవ్వండి. మీకు శ్రీశైలంలో అన్నదానానికి ఏ లోటు ఉండదు. మీరు జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా వస్తేనే మీకు, మీ ఇంటి వారికి చాలా ఆనందంగా ఉంటుంది. పవిత్రమైన ఈ శ్రీశైల దర్శనం మీకు మీ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. నేను చేసిన శ్రీశైల పాదయాత్ర వీడియోలు 2020, 2023, 2024 సంవత్సరాల వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి. జాగ్రత్తగా చూసి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకో. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.